జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరులో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తిరుపతి గ్రామీణ జనసేన పార్టీ అధ్యక్షులు వెంకట్రాయల ఆధ్వర్యంలో సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రాయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో కష్టపడి పనిచేసే కార్మికులకు సేవ చేయడం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ స్థాపకులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తిరుపతి రూరల్ జనసేన అధ్యక్షులు వెంకట్రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తాపసి మురళిరెడ్డి, బండ లక్ష్మీపతి, చంద్రమౌళి, ప్రతాప్ రెడ్డి, యుగంధర్, సమారారెడ్డి, చిన్ని, జగన్, సాయి, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాడు వస్తాడు ముందు ఫోటో తింటారు అందరి వీడియోలో ఫోటోలు తింటారు. ఇక్కడయ్యా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో చేరుకొని ఎన్డీఏ కూటమిలో పోటీ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏమంటే పేద ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి, పేదవాళ్ళు పక్షపాతి, పేదవాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈరోజు అహర్నిశలు తాను చాలా కష్టపడుతున్నాడు. ఈరోజు డిప్యూటీ సీఎం అయి ఉండి రాష్ట్రానికి ఒక ముందడుగు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు ఫార్మేషన్ డే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆది గిరిజన ప్రాంతంలో ఈరోజు ఫార్మేషన్ డే చేసుకుంటున్నాడు. ఇది జనసేన పార్టీ అంటే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అలా ఉంటాయి. ప్రతి మనిషికి సిద్ధాంతాలు పోవాలని అదే సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. సభ్యత నమోదు కార్యక్రమం వల్ల ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రతి మనిషికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుంది. అలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు ఫార్మేషన్ డే జరుగుతున్నది. కానీ ఈ రోజు ఎక్కడో పుట్టిన పార్టీ, పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయిన పార్టీ ఈ రోజు ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న పార్టీ, అత్యధిక జనాభా ఉన్న పార్టీ ఏదైనా అంటే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు నందు జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులకి దాదాపు ఒక 300 మందికి మా వంతుగా అన్నదానం అయితే చేయడం జరిగింది. జనసేన అంటేనే ఒక ప్రభంజనం. దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ 21 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు 100కు 100% కొట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది. ఇదే విధంగా జనసేన పార్టీ మరింత ముందుకెళ్లాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా జనసేన జనంతోనే ఉంటుంది. జనం కష్టాల మీద, జనాలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందు నిలబడే పార్టీగా జనసేన నిరంతరం ముందుంటుందని, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మేమందరం కూడా జన సైనికులైతేనేమి, వీర మహిళలైతేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఆశాజాలను ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, జనసేన అభ్యర్థించే వ్యక్తులందరూ కూడా ఇదే విధంగా పేదలు అండగా నిలవాలని, పేదలకు ఏ కష్టం వచ్చినా నిరంతరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి వస్తే కూటమి ప్రభుత్వంలో జనసేన అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారితో కలుసుకొని జనసేన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసి జనసేనని
చరిత్ర తిరగరాస్తామని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి జనసేన పార్టీని డెవలప్ చేసేదే ఏకైక అజెండా మాకు. ఇంకా వేరే ఏ అజెండా లేదు. జనసేన పార్టీ అంటేనే ఒక ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ. జనసేన అంటేనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ అని తెలుపుకుంటూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై హింద్.